మా ఇంటికి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ వద్దు, కరెంటు ఛార్జీలు తగ్గించాలనే పోస్టర్తో ఇంటింటికి సిపిఎం పార్టీ ప్రచార క్యాంపెయిన్ చేపట్టింది. స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని అమలు చేయడం వల్ల ప్రజలపై మరో పిడుగు ప్రభుత్వం వేస్తుందని సిపిఎం నాయకులు ధ్వజమెత్తారు. ఇంటింటికి సిపిఎం పార్టీ ప్రచార క్యాంపెయిన్లో భాగంగా పార్టీ రూరల్ కమిటీ ఆధ్వర్యంలో ఇంద్రపాలెం అల్లూరి సీతారామరాజు సెంటర్లో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం కాకినాడ రూరల్ మండల నాయకులు చింతపల్లి అజయ్ కుమార్, చిట్టూరు విజయ్ కుమార్ మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారాలు మోపారని గుర్తు చేశారు. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బాదుడే బాదుడు అనే కార్యక్రమంతో వ్యతిరేకించారని, నేటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలపై సర్దుబాటు ఛార్జీల భారాన్ని బాదును కొనసాగిస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమి ప్రభుత్వం మరలా అదనంగా అదానితో చేసుకున్న స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని అమలు చేయడం వల్ల ప్రజలపై మరో పిడుగు వేస్తున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పెద్దంశెట్టి రామకృష్ణ, టి రాజా, మంజన్, కిరణ్, త్రిమూర్తులు, రోహిత్, వినోద్, కిరణ్మయి, సత్యవతి, వాసంశెట్టి చంద్రరావు, అంకం సుబ్రహ్మణ్యం, సూర్యం తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కూటమి ప్రభుత్వం బీజేపీ కాళ్ళలోకి బీజేపీ తీసుకొస్తున్న అదానీ మీటర్లను ఈరోజు స్వయంగా అదే కంపెనీ లేకపోతే అదే కంపెనీకి సంబంధించిన వాళ్ళు తీసుకొచ్చి ఈరోజు బిగిస్తా ఉన్నారు. అదే మీటర్లను ఈరోజు జగన్ ఉన్నప్పుడు వ్యతిరేకించి టీడీపీ ప్రభుత్వం ఈరోజు ఎందుకు ఆహ్వానిస్తుందని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరోవైపు ఈ మీటర్లని ఈరోజు ప్రజలందరూ కూడా ఇప్పుడు వరకు పనిచేస్తున్న మీటర్లు ఎందుకు పని చేయకుండా ఆగిపోతే మీరు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇవ్వకుండా ఈరోజు ఎందుకు మీటర్లు మీరు మారుస్తున్నారు అని కూడా ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి స్మార్ట్ మీటర్లను మిగించే కార్యక్రమాన్ని ఆపాలి, తక్షణం ప్రజలకు ఉపశమనం కలిగించాలి, విద్యుత్ భారాలు తగ్గించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాను. అందుకని సిపిఎం పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదికి కరపత్రాలను ప్రింట్ చేసి ఈరోజు ప్రజలకు పని చేస్తుంది. ప్రతి ఒక్కరూ తన ఇంటి దగ్గర ఈ పోస్టరు ఆ మీటర్ దగ్గరలోనో గేటు బయట ప్రజలకు కనబడే విధంగా అందించుకోవాలని ఆ విధంగా సిపిఎం పార్టీ కాకినాడ రూరల్గా మేము పిలిపిస్తా ఉన్నాం. ప్రజలందరూ ఈ స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించే కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఈ స్మార్ట్ మీటర్లు బిగించిన ప్రతి షాప్కి కూడా బిల్లు రావట్లేదు, ఓన్లీ మెసేజ్ ద్వారాగానే వస్తుంది. ఈ స్మార్ట్ మీటర్ల వల్ల అనేక నష్టాలు ఉన్నాయి. ఇది ఇప్పుడు ఎలాగైతే సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటున్నామో భవిష్యత్తులో రీఛార్జ్ చేసుకుంటేనే కరెంట్ వస్తుంది, లేకపోతే కరెంట్ ఆగిపోతుంది. అదేవిధంగా చాలామందికి ఈనాటికి స్మార్ట్ ఫోన్ లేవు. స్మార్ట్ ఫోన్లోనే మెసేజ్ వస్తుంది, స్మార్ట్ ఫోన్లోనే బిల్లు కట్టుకుంటున్నాం. ప్రజలపై అనేక భారాలు ఈ అదానీ మీటర్ వల్ల, స్మార్ట్ మీటర్ వల్ల ఇబ్బందులు రాబోతున్నాయి. కావున ఈ ప్రజలపై భారాలు వేసే ఈ స్మార్ట్ మీటర్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, ప్రజలందరూ తిరస్కరించాలని, ఈ స్మార్ట్ మీటర్లు బిగించకుండా అడ్డుకోవాలని ప్రజలకి సిపిఎం పార్టీ పిలుపునిస్తూ ఉంది.